దురాశ దుఃఖమునకు చేటు అని పెద్దలు చెప్పిన సామెతలాగా జోగి రమేష్ అత్యాశ ఈ రోజున జోగిని అరెస్ట్ అయ్యే విధంగా చేసింది. అలాగనే జగన్మోహన్ రెడ్డిని కూడా ఫుల్లుగా ఇరికించేసి పెట్టింది. జోగి రమేష్ జగన్నే మోసం చేద్దాం అనుకున్నాడు. ఈ విషయం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తేటతెల్లమైపోయింది. గతంలో జోగి రమేష్ మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే కర్రలు, కత్తులు యేసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మనసు దోచుకొని, ఈ విషయం జగన్మోహన్ రెడ్డే స్వయంగా "నా మనసు దోచుకున్నావు రమేష్" అని ఆయనే చెప్పాడు. దానికి గాను ఆయన మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ఇంకా ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చుట్టుపక్కల ఉన్న ఇలాకాలో ఆయన నియోజకవర్గంలోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆయన చేయి పెట్టి ఇసుక దందాలు, రేషన్ మాఫియాలు, ఇక లిక్కర్ కుంభకోణాలు అప్పటి నుంచే అసలు ఈ నకిలీ మద్యం ఒకటి తయారు చేయబడుతుందని జనార్దన్ రావు చెప్పిన దాని ప్రకారంగా క్రిస్టల్ క్లియర్‌గా తెలిసిపోతుంది. అప్పట్లో ఈ తెలంగాణలో దొరికే ఈ కొంత నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ సీసాల్లో నింపి, ఇక్కడ వీళ్ళ బారుల్లోనూ, వీళ్ళ సిండికేట్‌ల్లోనూ అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారం కోల్పోయిన తర్వాత జోగి రమేష్ మీద ఈ అగ్రిగోల్డ్ భూముల విషయమై ఒక కేసు పెట్టబడింది. దాని మీద ఆయన విచారణకు కూడా హాజరయ్యాడు. ఆ తర్వాత కొంత స్తబ్దుగా ఉంటూ, మనం ఈ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని ఒక ప్లానింగ్ చేశాడు. జోగి రమేష్ ఎంతున్నా పక్కాగా ఒక ప్లాన్ తీసుకొని, ఆ ప్లాన్ ప్రకారం ఆచరిస్తూ ఉంటాడు. అసలు మంత్రి పదవి కూడా అలాగనే వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళమని జ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెప్పాడా? అలా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మనసు దోచుకున్నాడు. అంటే ఇది జోగి యొక్క పక్కా ప్లాన్ అనమాట. అలాగనే కూటమి నాయకులతోటి కలిసిపోయి గౌతు లచ్చన్న స్టాచ్యూ ఆవిష్కరణ నాడు గౌతు శిరీష తోటి, మంత్రి కొలుసు పార్థసారథితోటి వీళ్ళతోటి ప్రైవేటు మీటింగ్‌లో కూడా మాట్లాడారనేది కూడా బయటకొచ్చింది. అప్పట్లోనే ఆయన ఏదో ఒక జోకేస్తే అది వికటించింది. అందరూ సీరియస్ గూడా అయ్యారు. ఇక ఆ కులంలో ఉన్న పెద్దలందరూ వచ్చి దాన్నేదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అంటే, జోగి రమేష్ తన కేసుల గురించి ఈ మంత్రి దగ్గర ప్రస్తావిస్తూను, గౌతు శిరీష్ దగ్గర ప్రస్తావిస్తూ, నేను నన్ను అరెస్ట్ కాకుండా మీరు కాపాడండి అని అడిగే క్రమంలో, ఏముందండి అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తే నేను కూడా గౌతు లచ్చన్నలాగా పెద్ద ఫేమస్ అయిపోతాను అనే ఒక జోక్ ఏదో ఏసే ప్రయత్నం చేస్తే, అందరూ కలిసి దాన్ని వారించి ఆయన్ని అట్లా అట్టిపెట్టేశారనేది కొంత తెలియవస్తున్న సమాచారం. అంటే కూటమి నాయకులతోటి ఆయన మింగిలైపోయే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయన కొడుకు మీద, ఆయన మీద ఉన్న ఈ కేసులు మొత్తాన్ని తప్పించుకోవటానికి చేసిన ఓ ప్రయత్నం. కానీ కూటమిలో పెద్ద నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ చిన్న స్థాయి నాయకులు ఎవరు తీసుకునేది కాదు. అంటే వాళ్ళ దాకా తీసుకెళ్ళటానికి వీళ్ళేదో కొంత సహకరిస్తారు అనుకున్నప్పటికీ, అప్పట్లో మీడియాలో వచ్చిన ఈ వార్తలు వీటన్నిటి మీద చాలా సీరియస్ ఇష్యూనే నడిచింది. ఆ తరువాత అందరూ కలిసి సారీ చెప్పుకోవాల్సొచ్చింది. ఎవరికి వాళ్ళు ప్రత్యేకించి వీడియోలు రిలీజ్ చేసుకొని, మాకు అతనికి ఏం సంబంధం లేదు, తూచ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితులొచ్చి పడ్డాయి. అంటే ఇక కూటమిలోకి జోగికి ఎంట్రీ లేదు. కూటమి నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా జోగి ఇష్యూ తీసుకొస్తే వాళ్ళే అబాస్ పాలైపోతారు. వాళ్ళే అధిష్టానం దగ్గర తమ ప్రభావం కోల్పోతారనే దాకా వచ్చి ఇక జోగి రమేష్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. దాంతో ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా మరి ఈ విషయం తెలుస్తుంది. ఇంత బహిర్గతంగా అన్నీ వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? ఆయన కూడా జోగి రమేష్‌ని ఏమన్నా దూరం పెట్టే ప్రయత్నం చేశాడో, లేకపోతే దూరం పెడతాడేమో అనే అనుమానం జోగి రమేష్‌కి కూడా వచ్చినట్టుంది. అందుకని ఒక కొత్త ఎత్తెత్తి, ఇప్పుడు మరొక కొత్త ప్లాన్ తోటి లిక్కర్ స్కామ్ ఒకటి నడుస్తుంది కాబట్టి, అందులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది కాబట్టి, ఈ స్కామ్‌ని పక్కదోవ పట్టించటానికి, ఆ కూటమి నాయకుల మీదనే ఈ అసలు లిక్కర్ స్కామ్ అంతా వీళ్ళే చేస్తుంది అనే ఒక ఆరోపణలు చేయటానికి ఒక ప్లాను పథక రచన ఒకటి చేశాడు. అద్దేపల్లి జనార్దన్ రావు తోటి గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ నకిలీ మద్యం తాలూకు దీన్ని మళ్ళీ దాన్ని పునఃప్రారంభించి ఇక్కడ తంబళ్ళపల్లి, ములకల చెరువు దగ్గర ఒక యూనిట్ మరీ పెట్టించి, ఆ జనార్దన్ రావుకి ఏదో ఆశ చూపించి ₹3,00,00,000 ఇస్తాం మీకు. మీరు ఆఫ్రికా వెళ్ళి డిస్టిలరీస్ పెట్టుకోండి. దానికి గాను ఆర్థిక సహాయం చేస్తామని ఒక నమ్మబలికి ఆయన ఆయన చేత ఈ నకిలీ మద్యం యూనిట్ ఒకటి ఇక్కడ పెట్టించారు.
దానికి కావాల్సిన సామాగ్రి సరంజామా మొత్తం జనార్దన్ రావు తీసుకొచ్చిన తరువాత నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు, నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు అని ఆయన్ని ఆ వాట్సాప్లో మాట్లాడిన ఆ చాటింగ్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. దాంతో పాటుగా జనార్దన్ రావుకి ఈ జోగి రమేష్కి ఉన్న వ్యవహార శైలి మొత్తం బయటకు వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కావచ్చు, వ్యాపార బంధం కావచ్చు, ఇంకా అక్రమ ఆర్జన సంబంధం కావచ్చు. అక్రమ సంబంధం అంటే అది వేరే వైపుకు దారితీస్తుంది కాబట్టి అక్రమ ఆర్జన సంబంధం అనుకుందాం మనం. అలాంటి వీటిని మొత్తాన్ని ఈ రోజున బయట పెట్టేసుకున్నాడు. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనసు దోచుకోవటానికి జోగి రమేష్ చేసిన మరో ప్రయత్నం. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారం మీద వాళ్ళు కూడా బాగా అందిపుచ్చుకొని కూటమి నాయకులదే ఇది అని సాక్షిలో చూశారంటే గనక ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, ఈ జయచంద్రారెడ్డి వీళ్ళతోటి చంద్రబాబు నాయుడు దిగిన ఫోటోని 100 సార్లు ప్రచురించుంటారు. బాగానే వాడుకున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మనసుని మళ్ళీ ఈ జోగి రమేష్ దోచేసుకున్నాడు. అందుకని ఈ వ్యవహారంలో మళ్ళీ జోగికి పాత అంటే కూటమి నాయకులతోటి మింగిలైపోతున్న ఈ వ్యవహార శైలి ఏదైతే ఉందో అది పక్కదో పట్టిపోతుంది. మళ్ళీ పార్టీలో పటిష్టమైన ఆయన స్థానం ఆయనకే ఉంటుంది అని జోగి రమేష్ అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం, మన గ్రహచారం బాగోలేకపోతే, మన గతులన్నీ బాగోలేకపోతే తాడే పాము అయి కరుస్తుంది అని సామెత చెప్పినట్టు ఆ నకిలీ మద్యం కేసు ఇప్పుడు జోగి రమేష్ మేడకే చుట్టుకుంది. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు జోగి రమేష్ అని ఇవ్వడానికి ఇష్టపడలేదేమో. ఆఫ్రికా వెళ్ళిన తర్వాత జనార్దన్ రావుకి ఈ 3 కోట్ల రూపాయలు పంపించకుండా ఉంటే జనార్దన్ రావు కూడా తన ఫోన్ అక్కడే వదిలేసి మరి ఆ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి ఇది మొత్తం జోగియే చేశాడు, జోగి చెప్పినందువల్లే మేము చేసాము, ఇదెందులో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేషే అని బయట పెట్టి మరి ఆయన వచ్చి స్వయంగా ఆయన వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. ఆఫ్రికా నుంచి బాంబే వచ్చి బాంబేలో ఉన్న ఫోన్ను కూడా వదిలేసి, ఏది అసలైన ఫోన్ని ఆఫ్రికాలోనే వదిలేసి కొత్త ఫోన్ని కూడా బాంబేలో వదిలేసి ఇప్పుడు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరి ఇక అన్ని రకాలుగా వాళ్ళు కూడా బయటకు నిజం తీసే ప్రయత్నం చేస్తారు కాబట్టి, అసలు ఈ నకిలీ మద్యం మీద సిట్టే వేశారు కాబట్టి ఇక మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు అతని దగ్గర నుంచి సమాచారం తీస్తే ఇది మొత్తం జోగి చెప్పినందు మూలానే జరిగింది, ఇదిగో జోగి రమేష్కి నాకు ఉన్న సంబంధం ఎలాంటిది, ఇదిగో మేమిద్దరం ఇక్కడ కలుస్తాము, ఇదిగో మా వాట్సాప్ చాట్లు, ఇలాంటివన్నీ బయటకు వస్తే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ దాకా వచ్చింది. ఇప్పుడు కూటమి నాయకులు నా మీద అక్రమ అరెస్టు చేస్తున్నారు, నా మీద అంత బండేశారు ఎంత బండేశారు, నేను విజయవాడ కనకదుర్గ ఆ అమ్మవారి మీద ఒట్టేసినా కూడా మీరు కనికరించరా అంటే, ఇంత ప్లానింగులు పెట్టుకొని లోపల ఇన్ని కుట్రలు పెట్టుకొని బయటకు మాత్రం నేను ఒట్టేశాను, ఓటు తీసి గట్టు మీద పెట్టాను అంటే ఊరుకుంటారు ఎవరైనా? అరెస్టు చేసి ఇప్పుడు ఆయన దగ్గర నుంచి సమాచారం తీస్తారు. అసలు ఆ 3 కోట్ల రూపాయలకి జోగి కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డిని ఓ పక్క మోసం చేయటమే కాకుండా ఇంకో పక్కన ఇరికించి పెట్టడం కూడా జరిగింది.